నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ఇరాన్ మసీదుపై ఎగిరిన ఎర్ర జెండా, ప్రపంచం వణుకుతోంది. హోలీ వేడుకల్లో కృష్ణా జిల్లాలో విషాదం, చెరువులో మునిగి 3 విద్యార్థులు మృతి. ఇరాన్లో ఉద్రిక్తతలు, ప్రధాని మౌనాన్ని వీడాలి, రాహుల్ గాంధీ. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు మిన్నంటున్నాయి. ఖమేనీ మరణంతో ఇరాన్ రాజకీయ వ్యవస్థలో ఏర్పడినటువంటి శూన్యత ఒక దేశానికి పరిమితం కాలేదు. ఇది ప్రపంచ శాంతి సమీకరణలపై కూడా పడగా వేస్తోంది. ముఖ్యంగా పవిత్ర నగరం కోమ్లోని జామ్కారాన్ మసీదు గోపురంపై ఎగిరిన ఎర్ర జెండా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అది కేవలం ఒక జెండా కాదు, ఒక భావోద్వేగం, ఒక హెచ్చరిక, ఒక ప్రతిజ్ఞ. ఇరాన్ షియా సంప్రదాయంలో మసీదు గోపురంపై ఎర్ర జెండాను ఎగురవేయడం అంటే అన్యాయం జరిగింది, రక్తానికి రక్తం అనే సంకేతం. న్యాయం జరిగే వరకు విశ్రమించమనే ప్రతీకార సంకల్పానికి అది ప్రతీక. ఖమేనీ మరణాన్ని అమెరికా ఇజ్రాయిల్ సంయుక్త వైమానిక దాడుల ఫలితమని ఇరాన్ అధికారికంగా ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఆవేదన, ఆగ్రహం ఉప్పొంగాయి. ఆనందోత్సాహాలతో హోలీ వేడుకలను జరుపుకున్న 3 మిత్రులు రంగులు కడుక్కునేందుకు చెరువులో దిగి మునిగి దుర్మరణం పాలయ్యారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం శివారు కండ్రిక గ్రామానికి చెందినటువంటి దుప్పల వినయ్ కుమారు 8వ తరగతి, ముచ్చు వెంకట జోసెఫ్, బోల్ల మోహన్ సాయి 10వ తరగతి చదువుతున్నారు. వీరు 3 ఉదయం నుంచి హోలీ వేడుకలు జరుపుకున్నారు. ఈ క్రమంలో చీకటి పడుతున్నా ఇళ్లకు రాకపోవడంతో వారి తల్లిదండ్రులు గ్రామంలో ఆరా తీశారు. సాయంత్రం కాళ్ళు కడుక్కునేందుకు చెరువులో దిగడం చూసినటువంటి స్థానికులు చెప్పారు. వెంటనే గ్రామస్తులు చెరువులో గాలించగా వినయ్ కుమార్, వెంకట జోసెఫ్, మోహన్ సాయి మృతదేహాలు లభ్యమయ్యాయి. కుమారుల మృతదేహాలను చూసి వారి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఇరాన్ అధినేత ఆయతుల్లా ఖమేనీ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనాన్ని వీడాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో ఇలాంటి పరిణామాలను ఖండిస్తున్నారా లేదా అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలని అన్నారు. ఇరాన్పై ఏకపక్షంగా జరుగుతున్నటువంటి దాడులు, గల్ఫ్ దేశాలపై ఇరాన్ చేస్తున్నటువంటి దాడులను ఖండించాలని స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో మౌనం దాలిస్తే ప్రపంచంలో భారత స్థాయి దిగజారే అవకాశం ఉందని అన్నారు. ఇరాన్కు ఇజ్రాయిల్, అమెరికాలకు మధ్య ఘర్షణలు మరింత విస్తృతమయ్యే ప్రమాదం ఉందని అన్నారు. ఇది మధ్య ప్రాచ్యాన్ని మరింత అస్థిరతలోకి నెడుతుందని చెప్పారు. భారతీయులతో సహా అక్కడ కోట్లాది మంది అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో అంగన్వాడీలు కదం తొక్కారు. ఒకవైపు మహిళా ఉద్ధరణ అనే ప్రచారం చేస్తూనే మహిళలు తమ హక్కుల కోసం పోరాడుతుంటే సమస్యలు పరిష్కారం చేయకుండా అంగన్వాడీలను అరెస్టు చేసి నిర్బంధించడం అన్యాయమని సిఐటియు జిల్లా అధ్యక్షులు కె సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇచ్చే వరకు పోరాటం చేస్తాము అన్నారు. విజయవాడలో శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తుంటే ఓవైపు చర్చలకు పిలుస్తాము అని చెప్పి మరొక వైపు తెల్లవారుజామున అరెస్టు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. రాజాం పట్టణంలో వేతనాలు పెంచాలని కోరుతూ అంగన్వాడీలు చేస్తున్న శాంతియుత ఆందోళనపై కూటమి ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి మంగళవారం తెల్లవారుజాము నిద్రలో ఉన్న అంగన్వాడీలను, నాయకులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో రాజాం కాంప్లెక్స్ నుండి అంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. విజయనగరం జిల్లా రాజాంలో గ్రహణం సమయంలో నిటారుగా కంచుపల్లెంలో నిటారుగా నిలబడ్డ రోకలి తరాలు మారిన సనాతన సాంప్రదాయాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అనడానికి ఈ చిత్రమే ఉదాహరణ. చంద్రగ్రహణం వచ్చినప్పుడు ఇత్తడి పల్లెంలో నీళ్లు పోసి రోకలి నిలబెట్టే ఆచారం ఇంకా పోలేదు. చంద్రగ్రహణం సందర్భంగా రోకలిని నిలబెట్టిందో మహిళ. ఈ ఘటన విజయనగరం జిల్లా రాజాం నరసింహనాయుడు కాలనీలో చోటు చేసుకుంది. చంద్రగ్రహణం రావడంతో కాలనీకి చెందిన పాలపర్తి స్వాతి అనే మహిళ తమ ఇంటి వద్ద ఇత్తడి పల్లెంలో పసుపు నీరు పోసి రోకలి నిలబెట్టారు. గ్రహణం వీడేంత వరకు ఎలాంటి ఆధారం లేకుండా రోకలి నిలబడుతోందని వారి నమ్మకం. నిలబెట్టిన రోకలి కింద పడితే చంద్రగ్రహణం ముగిసినట్టుగా వారు భావిస్తారు. తమ పూర్వీకులు గ్రహణం పట్టు విడుపులు ఇలాగే తెలుసుకునే వాళ్ళని చెబుతున్నారు. అన్నమయ్య జిల్లా రామసముద్రంలోని పెట్రోల్ బంకు పక్కన నివసిస్తున్నటువంటి రఫీకు ఇదివరకే పెళ్లై కొన్ని మనస్పర్ధలతో ఇద్దరు విడిపోయారు.
తర్వాత పుంగనూరుకు చెందినటువంటి ఆమెను పెద్దల సమక్షంలో మొదటి భార్య అనుమతితో అస్మాను రెండో వివాహం చేసుకున్నారు. కానీ పెళ్ళైనప్పటి నుంచి వారి ఇరువురి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయని, భార్యాభర్తలు సఖ్యతతో ఉండడం లేదని ఆమె తల్లిదండ్రులు వాపోయారు. మళ్ళీ గొడవ జరిగింది. అదే క్రమంలో గొడవ ఎక్కువ అవడంతో రఫీక్ భార్యను కొట్టి ఆమెను 2 చేతులు పదునైన కత్తితో గాయపరిచాడు. ఆమెకు తీవ్ర గాయాలు అవడంతో చుట్టుపక్కల వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నామని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందని డాక్టర్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఉడుమల బండ గిరిజన గ్రామంలో అటవీ సిబ్బంది చేపట్టినటువంటి ప్లాంటేషన్ పనులు గుత్తికోయలకు అటవీ సిబ్బంది మధ్య పోడు ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసినటువంటి అంశం. ఉడుమల బండా తాండాలో 25 కుటుంబాల ఛత్తీస్గఢ్ కోయలు పోడు చేసుకుంటూ జీవిస్తుండగా దివంగత వైఎస్ఆర్ హయాంలో 8 మందికి 25 ఎకరాలకు పోడు భూములు పట్టాలు కూడా వచ్చాయి. తర్వాత వీరి గోడు ఎవరికి పట్టలేదు. అధికారిక పట్టాలు ఇవ్వలేదు, కానీ ఏళ్ల తరబడి వ్యవసాయం చేసుకుంటున్నారు. అటవీ శాఖ ఈ భూములకు ట్రెంచ్ ఏర్పాటు చేయడానికి జేసీబీ యంత్రాలతో పనులు చేపట్టడంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి గిరిజనులు అక్కడికి చేరుకొని పనులు అడ్డుకున్నారు. ఈ ఘటనలో భారీగా మోహరించినటువంటి అటవీ శాఖ సిబ్బంది, పోలీసులు, గిరిజనులకు మధ్య తోపులాట జరుగుగా 3 గిరిజనులకు స్వల్ప గాయాలు కూడా అయినట్టు మనకు కనపడుతోంది. అటవీశాఖ వాహనాల్లోనే గాయపడ్డ 2 హాస్పిటల్కు తరలించారు. తమ భూములకు హక్కులు కల్పించాల్సిన ప్రభుత్వం భూములు లాక్కునే ప్రయత్నం చేస్తోందని గిరిజన వాపోతున్నారు. ఆధార్లు, ఓటు హక్కు, రేషన్ కార్డులు ఇచ్చినా ఇదే ప్రభుత్వం పోడు భూములకు హక్కు పత్రాలు మాత్రం ఇవ్వడం లేదని వాపోతున్నారు. 28 కుటుంబాలు 150 ఎకరాలు పోడు చేసుకుని బ్రతుకుతున్నామని, అటవీ సిబ్బంది తమపై కక్ష కట్టి దాడులు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోతున్నారు. తక్షణమే తమపై దాడులు చేసిన అటుపై సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, ఏళ్ల తరబడి చెమటోడ్చి పోడు చేసుకున్నటువంటి భూములకు హక్కు పత్రాలు ఇచ్చి ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అటవీశాఖ వాదన మరోలా ఉంది. 150 ఎకరాల్లో పోడు చేసుకున్న గిరిజనం ఆ భూముల్లో వ్యవసాయం చేసుకుంటూనే ఇంకా విస్తరిస్తున్నారని, సుమారు 300 ఎకరాలకు పైగా అడవిని తొలగించి వ్యవసాయం చేస్తూ మరింత పోడు చేస్తుండటంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో ట్రెంచ్ ఏర్పాటు చేసి ప్లాంటేషన్ పనులు చేపడుతుండగానే ఘర్షణ చెలరేగిందని రేంజర్ శ్రీనివాస్ అన్నారు. త్వరలోనే గిరిజనులతో చర్చలు జరిపి ప్లాంటేషన్ పనులు చేపడతామని వారు అన్నారు. ఒత్తిడి చేయడం జరిగింది. ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టాలని చూస్తున్నారు. అయితే వాళ్ళు మేము ఎప్పటి నుండో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మేము పోడు భూములు సాగు చేస్తున్నాము. దాదాపు ముఖ్యంగా 8 మందికి కూడా పట్టాలు వచ్చినాయి, కొంతమందికి పట్టాలు రాలేదు. అవి కూడా పట్టాలు ఏం పని చేయవని ఫారెస్టర్లు ఒత్తిడి చేస్తున్నారు. మీకు ఒక్క భూమి కూడా, 1 సెంటు కూడా ఇవ్వకుండా మీకు ఇక్కడ నుండి తరిమి కొట్టాలని వాళ్ళు అందరూ ప్రయత్నిస్తారు, గ్రామస్తులు అందరూ. అందుకే మేము నిన్న మిషన్ ఒక ట్రెంచ్ తీయడానికి వచ్చారు. అది కూడా ఇటు దారిలో నుంచి కాకుండా ఆ దొంగగా అటు గుట్టాల నుంచి ఆ మిషన్ పట్టుకురావడం జరిగింది. అయితే మేము గ్రామస్తులు అందరూ ఆఫ్ చేయడానికి వెళ్ళేసరికి ఆ మిషన్ కాడ కూర్చుంటే ఫారెస్టర్లు లాక్కొచ్చి ఆడోళ్ళని, పెద్ద మనుషులు వీళ్ళందరినీ లాక్కొచ్చి జీప్ మీద ఎక్కిచ్చారు. దాంట్లో నుంచి లోన పెట్టుకొని మా నాన్నకి బాగా బూట్లతో తొక్కారు. నాకు కూడా కాలుకి కూడా దెబ్బలు తగిలినాయి. ఇట్లా జరిగినాయి. అయితే మేమనుకున్నాం, మాకైనా ఇట్లా చేస్తున్నారు, ఇంకెవరికి ఇట్లా చేయట్లేదా అంటే, అటు నుండి చీజీ నుండి వచ్చిన వాళ్ళకి వీళ్ళందరినీ బయటికి వెళ్ళగొట్టాలి, అసలు ఇక్కడ బతకడానికి అవకాశం లేదు, ఇక్కడ నుండి ఆల్రెడీ గవర్నమెంట్ కూడా అటు వెళ్ళగొట్టాలని ప్రయత్నిస్తుంది, అసలు ఇక్కడ ఉండటం వీల్లేదు అని చెప్పారు. మాకు ఓటు హక్కు ఉంది, ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, పట్టా ఉంది, A to Z అన్నీ ఉన్నాయి. మాకు బతకడానికి ఇక్కడ ఎందుకు వీల్లేదు? మాకు కూడా అవకాశం, అందరూ ప్రతి గిరిజనుడు కూడా మనం ఈ భూమి మీద భారతదేశంలో బతకడానికి మనకు అవకాశం ఉంది. ఎక్కడైనా బతకొచ్చు. మనం ఎక్కడో అమెరికా నుండి రాలేదు. ఇప్పుడు మనం చీజీ నుండి ఉన్నవాళ్ళు ఇటు ఆంధ్రాకి జాబ్ చేస్తున్నారు, తెలంగాణకి జాబ్ చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? అందరు మనం కలిసి ఉండాలనే కదా. మా ఫారెస్ట్లో నేను ఎమ్మెల్యే పార్టీ తరఫున నేను పోటీ చేశాను. పోటీ చేస్తే చుప్పలబాబు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడికి వలస గిరిజనులుగా వచ్చి ఇక్కడ దాదాపు 35 సంవత్సరాల నుంచి ఇక్కడ పోడు భూములు పోడుగొట్టి వ్యవసాయం చేసుకుంటున్నటువంటి నా ఆదివాసీ గిరిజనులపై ఈ ఫారెస్ట్ అధికారుల దాడులు చాలా పెచ్చమీరిపోతున్నాయి. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే గతంలోనే దాదాపు 2004 ముందే ఇక్కడ పోడు కొట్టడం జరిగింది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది గిరిజనులకి పట్టాలు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు వారికి ఇచ్చినటువంటి పట్టాల్లో సాగు చేసుకుంటూ ఉంటుంటే ఇప్పుడు ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు కొంతమంది వచ్చి అక్రమంగా
వీరి యొక్క భూమిలోకి ప్రవేశించి దౌర్జన్యం చేసి అమాయకులైనటువంటి ఆదివాసీ గిరిజనుల మీద దాడి చేసి విచక్షణ రహితంగా వారి మీద దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో కొంతమంది గాయాలపాలయ్యారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే కనితి కన్నయ్య అనే వ్యక్తి దాదాపు అతనికి 60 సంవత్సరాల వయసు ఉంది. మరి అతన్ని అతి దారుణంగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఈరోజు ఒక ఫారెస్ట్ అధికారులు, చట్టం తెలిసినటువంటి అధికారులు అమాయకులైనటువంటి గిరిజనుల మీద అతను కనితి భీమయ్య ఎవరైతే ఉన్నారో, ఆ కన్నయ్య ఎవరైతే ఉన్నారో ఆ కన్నయ్యని విచక్షణ రహితంగా వారి యొక్క బూటు కాళ్లతో పొట్ట మీద, ఛాతీ మీద తొక్కడం వల్ల అతను తీవ్ర అనారోగ్యానికి గురవడం జరిగింది. అతను కూడా ఇంటర్నల్గా బ్లీడింగ్ అవుతూ జరుగుతూ ఉన్నది. మరి నిన్న ఈ విషయం ఎక్కడ బయటకు వస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి స్థానిక దమ్మపేట రేంజర్, అతనితో ఉన్నటువంటి కొంతమంది ఫారెస్ట్ అధికారులు ఇతన్ని అశ్వారావుపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి గుట్టు చప్పుడు కాకుండా వైద్యం చేసి తీసుకొచ్చి వాళ్ళ ఇంటికాడ పడేయడం జరిగింది. ఈ రోజు అతని పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మరి అతనికి దిక్కెవరు? ఎందుకంటే ఎక్కడో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరులు కూడా దేశంలో ఎక్కడైనా బ్రతకొచ్చని భారత రాజ్యాంగం అని చెప్తా ఉంటే, మరి ఫారెస్ట్ అధికారులే, చట్టం తెలిసినటువంటి అధికారులే మరి వీరిని మీరు ఎక్కడోళ్ళో ఇక్కడికి వచ్చి మీరు బ్రతకడం ఏంటి, ఇక్కడ మీరు సాగు చేసుకోవడం ఏంటి భూములు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం, ఇది పూర్తిగా ఫండమెంటల్ రైట్స్ ఏదైతే ఉన్నాయో, ప్రాథమిక హక్కులు ఏదైతే ఉన్నాయో ప్రాథమిక హక్కులకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కాబట్టి వీరిని ఇక్కడ జరిగినటువంటి దాడిని గిరిజన శాఖ కానీ, గిరిజన సలహా మండలి కానీ, అలాగే గిరిజన మేధావులు అయితే ఎవరన్నారు దీన్ని సుమోటాగా తీసుకొని ఈ ఫారెస్ట్ అధికారులపై కేసులు నమోదు చేయాలి. అలాగే ఫారెస్ట్ అధికారులు, ఈ దాడిలో పాల్గొన్నటువంటి ఫారెస్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో, నిబంధనలకు విరుద్ధంగా ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేసి సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఫారెస్ట్ అధికారులు దాడికి గురైనటువంటి కనితి కన్నయ్య ఎవరైతే ఉన్నారో పూర్తిగా అతనికి వైద్య ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరించాలి. ఈ విధంగా మేము ప్రతిసారి కూడా, ప్రతి సీజన్లో కూడా, సీజన్ వచ్చే ముందు వలస గిరిజనులు ఎవరైతే ఉన్నారో పోడు సాగు చేసుకున్నటువంటి వారి భూముల మీదకి వచ్చి వారు దాడి చేయటం, వారి దగ్గర నుంచి కొంత పైకి 5 ఎకరాలకు 5,000 అని చెప్పేసి కొంత కడప జిల్లా గంగనపల్లి గ్రామానికి చెందినటువంటి దళిత యువకుడు దిలీప్ను కిరాతకంగా హత్య చేసినటువంటి ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. ఈ అమానుష ఘటనపై కడప డీసీసీ బ్యాంక్ చైర్మన్ మాచూరి సూర్యనారాయణ రెడ్డి తీవ్రంగా స్పందించారు. గంగనపల్లికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించి 50,000 ఆర్థిక సహాయం అందజేశారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠిన శిక్ష విధించాలని పోలీసులను డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ಇಲ್ಲ ಸರ್ అది సార్ మాకు న్యాయం చేయాలి సార్. జీవితంలో మిమ్మల్ని మర్చిపోతాం. కాసినాయన మండలం గంగనపల్లి గ్రామానికి చెందినటువంటి కందుల దిలీప్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్గా పనిచేస్తూ తమ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దాదాపు 10 రోజుల క్రితం గుర్తు తెలియని దొండగులు దిలీప్పై పెట్రోల్ పోసి నిప్పంటించిన దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. తీవ్రంగా గాయపడిన దిలీప్ను తొలుత పోరుమామిల ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో తిరుపతికి మార్చినా ప్రాణాలు నిలబెట్టలేక సోమవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురాగానే గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మార్చి 2వ తేదీన దిలీప్కు న్యాయం జరగలేదు అంటూ ఎంఆర్పీఎస్ నాయకులు, కుటుంబ సభ్యులు పోరుమామిల్ల పోలీస్ స్టేషన్ ఎదుట శవాన్ని ఉంచి ఎంఆర్పీఎస్ నాయకులు, వారి బంధువులు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోరుమామిల్ల మండలం జనసేన అధ్యక్షుడు శీలంశెట్టి లక్ష్మయ్య తీవ్రంగా స్పందించారు. కూలీగా పనిచేసే యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించడం అమానుషం. దిలీప్ కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఆర్థిక భరోసా కల్పించాలి. ఈ నేరానికి పాల్పడ్డ దోషులను కఠినంగా శిక్షించి మళ్లీ ఇలాంటి ఘటనలకు పాల్పడాలంటే భయపడేలా చర్యలు తీసుకోవాలని, చట్టం అందరికీ సమానమేని గుర్తు చేశారు. దిలీప్ హత్య కేసులో ఇప్పటి వరకు నిందితులను పట్టుకోకపోవడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని లక్ష్మయ్య డిమాండ్ చేశారు. అనే అబ్బాయి పైన కొంతమంది దారుణాతి దారుణంగా, ఘోరాతి ఘోరంగా పెట్రోల్ పోసి దాడి చేసి పాల్పడడం జరిగింది. కానీ ఆ నిందితులను ఇప్పుడు దాకా కూడా వాళ్ళపైన చర్య తీసుకోవడం బాధాకరం ఉంది. తక్షణమే పోలీస్ శాఖ వారు డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి
కలెక్టర్ గారికి అందరికీ లోకల్గా ఉండే మన ఎస్ఐ గారికి సిఐ గారికి మా విన్నపము. ఖచ్చితంగా వాళ్ళకు నిందితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు తక్షణమే చర్య తీసుకొని ఆ బాధితులకు న్యాయం చేయాలి. ఎవరైతే ఆ సంఘటనకు పాల్పడినారో వాళ్ళని తక్షణమే చర్య తీసుకొని వాళ్ళు కఠినమైన చర్య తీసుకొని వాళ్ళకు శిక్ష పడే చూడాలి. అటనే ఎవరైతే చనిపోయిన తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మా కూటమి ప్రభుత్వం నుంచి కూడా కొద్దిగా ఆర్థిక సహాయం వాళ్ళకు అందించాలని మేము జనసేన పార్టీ నుంచి మేమైతే డిమాండ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ బాధితులకు కుటుంబానికి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి మా కూటమి ప్రభుత్వానికి నా విన్నపము. ఖచ్చితంగా వాళ్ళకు అండదండగా ఉంటారని ఆశిస్తున్నాం. కానీ ఇప్పుడైనా కళ్ళు తెరిచి పోలీస్ శాఖ వారు ఆ నిందితులకు శిక్ష పడే విధంగా చూస్తే రాబోయే రోజుల్లో కూడా పోలీస్ శాఖ అంటే ఒకరు భరోసా ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఆ ఒక్క ఎవడన్నా కానీ టీడీపీ కానీ వైసీపీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఎవడన్నా ఎవడు తప్పు చేసినా భయం చేయాలి, భయపడాలి. భయపడి తీసే చట్టం కావాలి మనకు. ఆ ఒక్క ఏమన్నా రాజకీయ నాయకుల ఒత్తిడి ఏమైనా ఉందా మీకేమన్నా? ఇంతవరకు కూడా 10 రోజులు అవుతున్నా కానీ జరిగిన సంఘటన 10 రోజులు అవుతున్నా కానీ ఈ పొద్దుటికి కూడా ఆ నిందితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇప్పుడు దాకా కూడా బయటికి పట్టుకోకపోవడం కారణం ఎందుకు అని మళ్ళీ భయాందానికి గురవుతున్నారు ప్రజలు. తక్షణమే ఆ నిందితులు ఎవరైతే ఉంటారో తక్షణమే వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళు శిక్ష పడే విధంగా చూసుకుంటారని పోలీస్ శాఖ వారిని అట్నే డిఎస్పీ గారిని ప్రతి ఒక్కరిని. అన్నమయ్య జిల్లాతో పాటు పక్క జిల్లాలో వరుస మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి ఒక కీలాడి దొంగను అతడి వద్ద నుండి బైకులు కొనుగోలు చేస్తున్నటువంటి 3 రిసీవర్లను పీలేరు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. రాయచోటిలోని పోలీస్ పెరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి కేసు వివరాలను వెల్లడించారు. రాయచోటి టౌన్ ఇందిరమ్మ కాలనీకి చెందినటువంటి షేక్ ఆరిఫ్ అనే వ్యక్తి 2024 చివరి నుంచి చోరీల బాట పట్టాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పగలు రెక్కి నిర్వహించి రాత్రి వేళల్లో తాళాలు వేసి ఉన్న బైకులను మాయం చేసేవాడు. నిందితుడు కేవలం అన్నమయ్య జిల్లాలోనే కాకుండా చిత్తూరు, తిరుపతి, కడప జిల్లాల్లోనూ తన హస్తలాఘవాన్ని ప్రదర్శించాడు. అన్నమయ్య జిల్లా రాయచోటి, పీలేరు, కలకడ, సంబేపల్లి, మదనపల్లి, పుంగనూరు, చిత్తూరు జిల్లా చిత్తూరు టౌన్, పలమనేరు, తిరుపతి జిల్లా తిరుపతి పట్టణం, కడప జిల్లా కడప టౌన్, రాజంపేటలలో దొంగతనాలకు పాల్పడ్డారని అన్నారు. నిందితుడి నుంచి సుమారు 40 లక్షల రూపాయల విలువైనటువంటి 24 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ముఖ్యంగా ఖరీదైన వాహనాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. చేసిన కేసు ఒకటి రిజిస్టర్ అయిందండి తిరుపతిలో. అది ఒక్కటే ఉంది. ఈ మధ్యకాలంలో ఆయన తర్వాత సౌదీ వెళ్ళి మళ్ళీ రావడం జరిగింది. అండ్ రీసెంట్గానే ఈ బైక్ అఫెన్స్ అన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సుమారు 40 lakhs వరకు ఉంటుందండి ఎస్టిమేటెడ్ వాల్యూ. మెయిన్గా ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ మోర్ దెన్ 1 lakh కాస్ట్ ఉన్నాయి. నేటివ్ ప్లేస్ రాయచోటి సార్? ఇతంది రాయచోటి అండి. షేక్ ఆరిఫ్ అనే అతనిది రాయచోటి మెయిన్ ముద్ద ఇది. వీళ్ళు రిసీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది గుర్రంకొండ అండ్ రామసముద్రం, 3 ఉన్నారు. బైక్స్ ఏ ప్రాంతాలకు చెందినట్టు? ఈ ఆరిఫ్ అనే అతనే తిరుపతికి పోయి మొబైల్ దొంగతనం చేసినాడు సార్ చిన్నప్పుడు. ఏంటండి బైక్స్ ఏ ప్రాంతాలు? అదే మనకి ముఖ్యంగా కడప, చిత్తూరు, అన్నమయ్య అండ్ తిరుపతి, ఈ 4 ప్రాంతాల నుండే, అంటే మన రాయలసీమ ప్రాంతాల నుండే దొంగతనాలు చేశాడు. ఎక్కువ రాయచోటి అండ్ పీలేరు, తర్వాత మన దగ్గర కలకడ, సంబేపల్లి, అదర్ హైవే స్ట్రెచ్లో ఉండే వర్త్ అబౌట్ 40 lakhs వరకు రికవర్ చేయడం జరిగింది. ఇది మన పీలేరు పోలీస్ స్టేషన్లో ఇతను ఒక హోంగార్డ్ బైక్ దొంగతనం చేసి అది కుదరక అక్కడి నుండి పారిపోయి బస్ స్టాండ్ దగ్గర వేరే వాళ్ళ బైక్ దొంగతనం చేస్తున్న సమయంలో పట్టుకొని ఫర్దర్ ఇంట్రాగేషన్లో ఈ మిగతా బైక్స్ అన్ని కూడాను రికవర్ చేయడం జరిగింది. మెయిన్ ముద్ద వచ్చి షేక్ ఆరిఫ్. ఈయన సౌదీ వెళ్ళి అక్కడ యూట్యూబ్లో బైక్స్ ఎలా దొంగతనం చేయాలి అనేది నేర్చుకొని ఈ సైడ్ లాక్ ఈజీగా బ్రేక్ అయ్యే బైక్స్, ఎస్పెషల్లీ ఈ పల్సర్లు కానీ, స్ప్లెండర్, షైన్ అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ నేర్చుకొని తర్వాత వైర్స్తో ఎలాగా మన ఇంజిన్ అవన్నీ స్టార్ట్ చేసే విధంగా ట్రైన్ అయ్యి 2024 ఎండింగ్ నుండి కూడాను ఈ సుమారు ఈ 24 బైక్స్ అని కూడా దొంగతనం చేయడం జరిగింది. దీనిలోని రిసీవర్స్కి 10,000 అమౌంట్, 15,000 అమౌంట్కి అమ్మేవాడు. వాళ్ళు ఫర్దర్ 20,000 to 30,000 బైక్ని కస్టమర్స్కి అమ్మేవాళ్ళు.
సో రిసీవర్స్ని కూడా పట్టుకోవడం జరిగింది. ఇద్దరు గుర్రంకొండ వాళ్ళు, ఒకరు రామసముద్రం ఆయన, వీళ్ళందరినీ కూడా పట్టుకొని ఈరోజు రిమాండ్ పెట్టడం జరుగుతుంది. ఇక మీద ఎవరైనా బైక్ అది పోతే ఎస్పెషలీ వాళ్ళ సైడ్ లాక్స్ అవన్నీ కూడా కొద్దిగా స్ట్రాంగ్గా వేసుకోవాలి. అండ్ జీపీఎస్ సిస్టమ్ కానీ బైక్స్కి ఫిట్ చేసినట్టయితే ఒకవేళ వాళ్ళ బైక్ పోయినా కూడా ఇమీడియట్గా ట్రేస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. జీపీఎస్ ఇప్పుడు హార్డ్లీ ఒక 2000 to 3000 రూపీస్కి చాలా చీప్ రేట్కి జీపీఎస్ సిస్టమ్ వస్తున్నాయి. సో అవన్నీ కూడాను మీ బైక్స్కి, మీ వెహికల్స్కి పెట్టుకుంటే మాత్రం 100% ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ అన్నీ కూడాను మనం ఈజీగా ట్రేస్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. అండ్ ఈ ఎంటైర్ ఈ బైక్ ట్రేసింగ్ దీనిలో మన ఈ హోమ్ గార్డ్ అండ్ ఎవరైతే స్టాఫ్ పనిచేస్తారో వాళ్ళందరినీ కూడా బాగా అభినందిస్తున్నాము. వాళ్ళ చాకచక్యంగా ఉండడం వల్ల సమయస్ఫూర్తితో ఈ ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. 4 జిల్లాల్లో నుండి కూడాను తిరుపతి, కడప, చిత్తూరు, అన్నమయ్య ఈ 4 జిల్లాల్లో ఉన్న బైక్స్ అన్నీ కూడాను రికవర్ చేయడం చాలా సంతోషకరం. అండ్ ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ ముఠాని కూడాను మనం ఈరోజు క్రాక్ చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇరాన్ మసీదుపై ఎగిరిన ఎర్ర జెండా, ప్రపంచం వణుకుతోంది. హోలీ వేడుకల్లో కృష్ణా జిల్లాలో విషాదం, చెరువులో మునిగి 3 విద్యార్థులు మృతి. ఇరాన్లో ఉద్రిక్తతలు, ప్రధాని మౌనాన్ని వీడాలి, రాహుల్ గాంధీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV News.